ప్రైజ్ లార్డ్. జకబెత్తు రాయాలనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, మరి 14వ వచనము చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటి వారే. కాబట్టి రేపేమి సంభవించునో మనకు తెలియదు కనుక ఈ దినమే మనము మరి దేవుని ఎదుట సరి చేసుకోవాలా, మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలా. రేపేమో సంభవిస్తుందో మరి ఏ మానవు కూడా ఎరగడు. కాబట్టి మానవ జీవితము నీటి ఆవిరి లాంటిది కనుక కొంతమంది మరి ఉద్యోగం వచ్చిన తర్వాత రక్షణ తీర్మానం తీసుకుంటాను, ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తిసం పొందుతాను, మరి నాకు ఈ పని అయిన తర్వాత నేను మరి పూర్ణంగా సమర్పించుకుంటాను అని చెప్తా ఉంటారు. అయితే రేపేమి సంభవించినా మనం ఎరగము. కాబట్టి ఈ లోకంలో మన మరి పాపాన్ని ఒప్పుకోకుండా ఈ లోకాన్ని విడిస్తే మరి ఎంతో నష్టం. కనుక నేడే అనుకూల సమయము. ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తుంది. కాబట్టి నేడే అనుకూల సమయము. మరి మన స్థితిని మనం ఆయన ఎదురు ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి రక్షిస్తాడు. నేడే అనుకూల సమయము, మరి నేడే రక్షణ దినము. యేసుని విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడుతుంది. ప్రైజ్ లార్డ్.